వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో నేను ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే సోప్ని తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. దీనికి గాను మనకి 2 స్పూన్ల చొప్పున మసూరి దాల్, 2 స్పూన్ల పెసలు, 2 స్పూన్ల బియ్యము, 2 స్పూన్ల ఓట్స్, అలాగే 2 స్పూన్లు ఎండిన గులాబీ రేకులను తీసుకోవాలి. వీటిని ఎలా చేసుకోవాలంటే మార్కెట్ నుండి మనం గులాబీలను తీసుకొచ్చిన తర్వాత రెక్కలుగా విడదీసుకొని నీడలో 2 రోజుల పాటు ఆరబెట్టుకుంటే గులాబీ రేకులు అనేవి తయారవుతాయి. వీటన్నింటినీ విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి సోప్ బేస్. ఇది మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేయండి. వాటర్ వేడైన తర్వాత ఇంకొక బౌల్ దీనిపైన పెట్టి మనం కట్ చేసుకున్న సోప్ ముక్కలను దానిలో వేయాలి. దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. ఇలా పెట్టినప్పుడు సోప్ అనేది నెమ్మదిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా సోప్ అనేది మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 1/2 స్పూను ఇన్స్టంట్ కాఫీ పౌడర్, అలాగే మనం రెడీ చేసుకున్న పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత ఈ మిశ్రమం అనేది ఇలా తయారవుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇలాంటి ఒక సిలికాన్ మౌల్డ్ అనేది తీసుకోండి. ఇది కూడా మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ మౌల్డ్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 3 గంటల పాటు ఆరబెట్టుకోండి. 3 గంటల పాటు ఆరిన తర్వాత మనకు సోప్ అనేది ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఈ సోప్ అనేది ఎలాంటి కెమికల్స్ వాడకుండా చేసినందువలన దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే దీన్ని రోజు వాడినట్లయితే క్రమంగా మీ చర్మంలో ఉన్న ట్యాన్ అంతా వెళ్ళిపోయి క్రమంగా కాంతివంతంగా అవ్వడం మీరే గమనిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, చూడండి.